డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు నేషనల్ మీడియాలో తన ఫైర్ చూపించారు. ఒక్క ఇంటర్వ్యూతో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ దేశం దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న హిందీ మీడియాలో కాంగ్రెస్ నాయకులకు అవకాశాలే తక్కువ ఉన్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో వారిని ఆకట్టుకున్నారు. ప్రముఖ హిందీ టీవీ ఛానల్ ఇండియా టీవీలో సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ నిర్వహించే ఆప్కి అదాలత్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉండగా ఆ టీవీ ఛానల్కు డేరింగ్ అండ్ డాషింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వ్యాఖ్యాత ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పి కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకుల మన్ననలు పొందారు రేవంత్ రెడ్డి. సూటి ప్రశ్నలకు తూటాల్లాంటి సమాధానాలతో ఆశ్చర్యపరిచారు. ఇండియా టీవీ ఛానల్లో సీనియర్ జర్నలిస్టులు రజత్ శర్మ నిర్వహించే ఆప్కి అదాలత్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇవ్వగా దీన్ని ఇప్పుడు ప్రోమో విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఇమేజ్ తెలంగాణ సరిహద్దులు చెరిపేసి దాటుతుందని చెప్పొచ్చు. బీజేపీ ద్వంద్వ నీతిని ఎక్స్పోజ్ చేశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ను చీల్చి చెండారారు. దేశం అభివృద్ధి చెందడానికి తన విజన్ ఆలోచనలు చెప్పారు. రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటారని, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఉన్నంతకాలం రేవంత్ రెడ్డి ఉంటారని ఉద్ఘాటించారు. తాను ఎవరి దయతో ఈ స్థాయికి రాలేదని, పోరాడి ముఖ్యమంత్రిని అయ్యారని వివరించారు రేవంత్ రెడ్డి. అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం మిమ్మల్ని జైలుకు పంపింది, మీరు ప్రతీకారం తీర్చుకుంటారా అన్నారు అని అడగ్గా ఇంకా ప్రతీకారం ప్రారంభమే కాలేదని సమాధానం చెప్పారు రేవంత్ రెడ్డి. డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు నేషనల్ మీడియాలో తన ఫైర్ చూపించారు. ఒక్క ఇంటర్వ్యూతో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ దేశం దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న హిందీ మీడియాలో కాంగ్రెస్ నాయకులకు అవకాశాలే తక్కువ ఉన్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో వారికి ఆకట్టుకున్నారు. ప్రముఖ హిందీ టీవీ ఛానల్ ఇండియా టీవీలో సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ నిర్వహించే ఆప్కి అదాలత్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉండగా ఆ టీవీ ఛానల్కు డేరింగ్ అండ్ డాషింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వ్యాఖ్యాత ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పి కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకుల మన్ననలు పొందారు రేవంత్ రెడ్డి. సూటి ప్రశ్నలకు తూటాలాంటి సమాధానాలతో ఆశ్చర్యపరిచారు. ఇండియా టీవీ ఛానల్లో సీనియర్ జర్నలిస్టులు రజత్ శర్మ నిర్వహించే ఆప్కి అదాలత్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇప్పుడు దీని ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఇమేజ్ తెలంగాణ సరిహద్దులు చెరిపేసి దాటుతుందని చెప్పొచ్చు. బీజేపీ ద్వంద్వ నీతిని ఎక్స్పోజ్ చేశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ను చీల్చి చెండారారు. దేశం అభివృద్ధి చెందడానికి తన విజన్ ఆలోచనలు చెప్పారు. రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటారని, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఉన్నంతకాలం రేవంత్ రెడ్డి ఉంటారని ఉద్ఘాటించారు. తాను ఎవరి దయతో ఈ స్థాయికి రాలేదని, పోరాడి ముఖ్యమంత్రిని అయ్యారని వివరించారు. అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం మిమ్మల్ని జైలుకు పంపింది, మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు ఉన్నారు అని అనగానే ఇంకా ప్రతీకారం ప్రారంభమే కాలేదని సమాధానం చెప్పారు రేవంత్ రెడ్డి.